ఎందుకంటే మొన్న తమిళనాడులో మీరు చూశారు, ఒక్క ఓటుతో గెలిచిన విజయ్ పార్టీ ఎమ్మెల్యే. చూడు మనం అందరం కూడా పనిచేయగలిగితే రాబోయే కాలంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని విజయకేతనం ఎగరవేయగలం. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని వదులుకున్నందుకు సో జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని వదులుకున్నందుకు ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఎవడండి బాబు ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. చేయలేని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం చేసుకోగలిగామంటే దానికి కారణం చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉండటం. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుకూలంగా ఉన్నా సరే లిక్కర్ స్కాములు పెట్టాల్సిందే అనే రాజకీయ కక్ష. దానిలో మన నాది కూడా రాశారు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అంబటి హస్తం అని రాశారు. నేను జైల్లో ఉండగా ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? ఎవడ దొరికితే పెట్టేయండి రా. ఏంటి బాబు అన్న? ఎవడ దొరికితే పెట్టేయండి రా. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. తెలియగలుగుతాండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఆవిర్భవించింది చెప్తా వినరా కాంబాబు. బాబాయిని చంపేసి తండ్రిని చంపేసి తల్లి చెల్లిని బయటికి నెట్టేసి ఆవిర్భించింది. మీరు లిక్కర్ స్కామ్ అను మరొక స్కామ్ అను తీసుకొస్తే మీ బెదిరింపులకు భయపడతావా? అందువల్ల నెక్స్ట్ పాయింట్ లేదు, ఈ పాయింట్ లోనే ఉన్నాం అనుకో గిల్ల గిల్లా కొట్టుకుంటావు. ఇక ఉనికిపోతావా? ఎదుర్కోలేవా? భయపడతావా? అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. పేపర్లు పెట్టుకున్న వాళ్ళు, మీడియాలో పెట్టుకున్న వాళ్ళు చంద్రబాబుకు భజన చేయండి, భజన చేస్తే కేసులు పెట్టడు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ భజన చేయకపోయారా కేసులు పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు చెబుతున్నాను, చెప్పు, చెప్పి తగలడు. మీ బెదిరింపులకి, మీ కేసులకి, మీ సిట్టులకి, ఏదో చెప్పండి, మీ స్టాండులకి, మీ పోలీసు వారికి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. సరి కదా? మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ధైర్యంగా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మీ ఉడత ఊపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. భయపడి బెదురుతారనుకోవటం మీ భ్రమ తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో.